హలో గేమర్స్, వెల్కమ్ టు వీనై గేమింగ్ ఎడిట్స్. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సర్వైవల్ సిరీస్ లాస్ట్ సర్వైవల్ సొల్యూషన్ అండి, ఎందుకంటే అది డిలీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే ఇది కొత్త సర్వైవల్ సిరీస్. దీని పేరు మనం పెట్టబోతున్నాం. మనం మీ కాన్వర్సేషన్లో చెప్పండి ఏం పేరు పెట్టాలో. కానీ ఈరోజు అయితే పక్కా మనం ఒక ఫుల్ ఐరన్ గేట్తో వీడియో ఎండ్ చేద్దాం. అంటే ఇల్లు నెక్స్ట్ వీడియోలో కదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే కొంచెం వుడ్ అయితే కట్ చేద్దాం. వుడ్ అంటే వుడ్ కట్ చేసినాక మిగతా ఏమైనా పని చేద్దాం. ఓకే, లాస్ట్ పీస్ కూడా అయిపోయింది. ఇప్పుడు షీప్స్ని చంపాలి, ఎందుకంటే బెడ్ కోసం. ఓకే, లాస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు కొంచెం మౌంటైన్ దగ్గర ఎందుకు వచ్చినట్టు ఇక్కడ మనకి క్లియర్ ఐరన్గా కోల్ అనిపిస్తుంది. కాబట్టి మీరు వీడియో వచ్చాగానే కోల్ అయితే ఈజీగా అనిపించింది. ఐరన్ కూడా కనిపించింది అంట. ఇంకా ఫస్ట్ అయితే ఒక క్రాఫ్టింగ్ టూల్ వేసుకొని నార్మల్ ఒక వుడెన్ పిక్ వెళ్దాం. వుడెన్ స్లో అవుతుంది కాబట్టి ఒక స్టోన్ పికాక్స్ అయితే చేద్దాం. ఇప్పుడు స్టోన్ పికాక్స్ అంటే మొత్తం ఒక స్టోన్ గేర్ అనుకోండి. స్టోన్ గేర్ తర్వాత మనం ఐరన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఐరన్ చాలా టైం ఉంది ఇంకా మనకి వీడియో ఎండ్ వరకు ఉంది. ఫస్ట్ అయితే ఒక 16 మినిమం 16, ఎందుకంటే ఒక ఫర్నెస్, ఒక పికాక్స్, ఒక యాక్స్, ఒక సాడ్ కోసం అయితే మినిమం 16 కావాలి మనకి. మరి ఇంకేం చేస్తాం. ఓకే, మైన్ అయితే అయిపోయింది. ఇంకొక 2 స్టోన్ మైన్ చేద్దాం. ఓకే, 3 ఇప్పుడైతే మొత్తం స్టోన్ గేర్ చేద్దాం. లెట్స్ గో బీ. ఓకే, అనిపించండి. ఇప్పుడైతే మైనింగ్ తర్వాత కలుసుకుంటుంది మనీ, అంటే ఇంకా చాలా మంది చేయాలి. ఓకే, ఇటు సైడ్ అయితే మైనింగ్ అయిపోయింది. ఇప్పుడు అటు సైడ్ మైనింగ్ చేయాలి. ఇంకా అటు సైడ్ చాలా ఉంది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. దీంతో కొంచెం రాత్రి కూడా అవుతుంది. అంటే రాత్రి కాదు, ఇంకా ఈవినింగ్ అయింది అనుకోండి గేమ్లో. ఇవి మైండ్ చేసి ఇంకా ఒక బెడ్ చేద్దాం. బెడ్ అంటే ఒక బెడ్ చేసుకొని రెడీ పెట్టుకుందాం. ఎందుకంటే సేమ్ బెడ్ ఆల్రెడీ ఉంది కదా. ఈ మైనింగ్లో వాడిని మర్చిపోతున్నా గైస్, ఏం చేయాలి చెప్పండి. నేను ఎంత ఫేమస్ ఫేమస్ అవుతుంది. చూడొచ్చు రాత్రి అయితే ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. కోల్ అంత రిలేషన్ ఇంకా కొంచెం ఏదైనా ఫ్లాట్స్ లాంటి సర్వీస్ దొరికితే ఆడ బెడ్ వేసుకున్నాక ఒక సెకండ్. ఎమరాల్డ్ ఒకటిలో 2 ఉన్నాయి చూద్దాం ప్లీజ్. 2 ఉంటే కొంచెం బాగుంటుంది, అంటే ఎక్కువ యూస్ లేదు విలేజ్ దొరికంత మనకి ఇది. కానీ చూద్దాం, ఒకటి 2 ఉన్నాయా. ఒకటే అన్నట్టుంది గైస్. సో ఇప్పుడైతే నా ఐరన్ పికెస్ లేవు కదా, ఐరన్ పికెస్ నాకు ఇది మైండ్ చేద్దాం. ఇప్పటికైతే తిన్నాం అనుకున్నాం ఇంకా అవసరంగా నైట్. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయింది. డే 1 అయిపోయింది మనది. ఇప్పుడు ఐరన్ మైండ్ చేద్దాం ఇంకా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఒక మైండ్ చేసాం. దీన్ని స్మెల్ చేద్దాం అనుకుంటాను, ఎందుకంటే ఇది ఎమరాల్డ్ అలవాటు కదా. నేను వాళ్ళు చెప్పండి గైస్, ఇంత రిచ్ అయిపోతుండే నేను. ఫర్నెస్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో కోడ్ అయితే చాలానే ఉంది. ఇప్పుడు ఇంకో ఫర్నెస్ ఫుడ్ కోసం కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాం. ఫర్నెస్ ఓకే, కోల్ దాంట్లో కానీ హాఫ్ తీద్దాం. 29 బూమ్ బ్యామ్. ఓకే, మళ్ళీ ఇప్పుడు పళ్ళు పడాలి. ఒక గైస్, ఒక పికెట్ అయితే ఇరిగిపోయింది. ఇప్పుడు ఇంకో పికెట్ చేసుకొని మైండ్ చేస్తున్నా. మైండ్ చేస్తాం. కోల్తో కనిపిస్తున్నా, మైండ్ చేయకుండా ఒక బుద్ధి అట్లేదు. ఓకే, మైండ్ అయితే ఫస్ట్ అయితే.
ఒక సిక్స్ అయితే అయిపోయింది ప్రచారాలు. స్టోన్ అది బాగుంది చూద్దాం. అమెథిస్ట్ ఉండదు అనుకుంటుంది లోపల. అమెథిస్ట్ అయితే లేదు. జస్ట్ డెకరేషన్ అనుకున్నా. చూద్దాం ఇంతేమైనా క్రాప్ చేద్దాం. ఓకే, ఇంకోటి కావాలి మనకి. ఏదో కొడుతున్నామని. ఓకే, ఏం చేయలేము జస్ట్ డెకరేషన్కి. మళ్ళీ బ్యాక్ టు వర్క్ చేయాలి. లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడైతే ఐరన్స్ మెల్ట్ అయిపోయి ఉండొచ్చు. ఐరన్ టూల్ చేసుకున్నాం. చూద్దాం. ఇంకొకటి ఇంకొంచెం ఐరన్ ఉంటే ఇప్పుడు తీసుకొచ్చింది. ఫుడ్ తీసుకున్నాం. ఐరన్ చాలా 29. ఓకే, ఐరన్ టూల్ చేద్దాం. అయితే 7 వాళ్ళ కూడా ఫాస్ట్ అయితే సెట్ చేసుకున్నాం టూల్స్ని. మిగతా పై పంపించేద్దాం. ఓకే, ఇప్పుడైతే మైండ్ చేద్దాం. ఎస్ గేమ్. ఇప్పుడు మళ్ళీ మైండ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ చాలా తీసుకెళ్ళిపోయాం మన. ఇంకా విలేజ్ ఎత్తుకోవడం ట్రై చేద్దాం. ఓకే ఓకే, ఇవైతే ఇంకా అంటే మైండ్ చేసి తీసుకోవాలి. ఇంకా విలేజ్ ఒక మాటలు నాకు ఐడియా కనిపిస్తాం. మైండ్ చేద్దాం. ఇంకా విలేజ్ ఎత్తుకోవడానికి ఫస్ట్ పార్టీ విలేజ్. ఓకే, ఆ తర్వాత మనం మిల్లు పడదాం విలేజ్లో. ఇలా మధ్యలో ఐడియా కనిపిస్తే మైండ్ చేస్తాం. ఇంకా చూడవచ్చు. మైండ్ చేసి ఇంకా ముందుకెళ్దాం. ఓకే, ఇదైతే మాకు మళ్ళీ ఒక ఎండల్ అయితే కనిపించింది. కొంచెం మైండ్ చేద్దాంలే ఇంకా ఎందుకు. ఇంకా ఎపిసోడ్ ఇంకేం మైండ్ చేద్దాం ఎందుకు అంటే మైండ్ చేస్తాం. కాకపోతే ఇంకా చేస్తుంది చాలా అయిపోయింది మనకి. దీనిలో సపోజ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 7 months అయిపోయింది దీంట్లోనే. ఓకే, చెప్తున్నాడు ఇయ్య బాబోస్కి వెళ్తే అమ్మాయి దాని నుంచి తప్పించుకున్నా. నాకు ఎందుకు వచ్చే విలేజ్ ఉంటుంది అనిపిస్తుంది. సరే వెళ్దాం. నేను కింద వాటర్ కదా ఏమైనా దుంగితే అయిపోతుంది. లెట్స్ గో. ఓకే, ఇప్పుడు నేను ఆ ప్లేస్ ఎట్లా ఎత్తుకోగలుగుతా, కానీ ఇప్పుడు దానికంటే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు నైట్ అయిపోతుంది. అది ఎత్తుకాలంటే మౌస్ ఫోన్ అయితే జల్దీ ఫాస్ట్ వెళ్ళాలి. వరల్డ్ ఒకటి లోడ్ అవ్వట్లేదు అది, ఎందుకంటే చాలా దూరం అదే సరిపడే కదా, అందుకే జల్దీ ఫాస్ట్. నేనైతే ఇప్పుడు అయితే మౌస్ ఫోన్ అయితే కాబట్టి ఏదైనా చిన్న గొంతులో వేసుకున్నట్లుంటా. మార్నింగ్ అవగానే వెళ్తా. ఓకే, కలుసుకోవడం. A few moments later. ఓకే, సారీ, ఈ పార్ట్ నేను ఒక డిలీట్ అయిన చేసి లేకపోతే ఫాస్ట్ అని చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ పార్ట్ చాలా మొత్తం బాటిల్ తీసుకొని సార్ లేట్ అని. సారీ, కానీ అయితే నా సామాన్ దొరికింది ఫైనలీ. ఏదో అటు పోయినట్టునే కానీ ఏం కాలేదు మనకు. అయితే మన హాఫ్ అవర్ సామాన్ అయితే దొరికింది. కానీ ఇప్పుడైతే ఇచ్చిన ఎందుకు వస్తున్నా విలేజ్ ఉండొచ్చు అని మనం ఎత్తుకుతున్నా. విలేజ్ విలేజ్ దొరకంగానే మిమ్మల్ని కలుసుకుంటా. మీకు వన్స్ అగైన్ నాకు చాలాసేపు పడుతుంది, గంట సేపు పడుతుంది ఎత్తుకోవడానికి. లెట్స్ గో. 1,000 years later. ఓకే గైస్, ఫైనల్లీ ఒక 30 minutes తర్వాత అయితే నాకు విలేజ్ దొరికింది. ఇప్పుడు విలేజ్ సంతోషంగా అనిపిస్తుంది. ఓవల్ కలుసుకోవడం ఒకసారి డారీ అని ఆబ్వియస్లీ ఓవల్ రాగానే. ఇప్పుడైతే ఈ విలేజ్ అయితే సగం పైన, సగం కింద, సగం కొండ మీద 88 ఉంది. నేనైతే ఈయన సెట్ చేసుకుందాం అనుకున్నా, కానీ మళ్ళా విలేజెస్ కదా, విలేజెస్ దాంట్లో ఉండకంటే ఏదైనా చిన్న కేవ్ లాగా చేసుకున్నట్లుంటా. ఇక్కడ కింద ఏదైనా కేవ్ లా ఉంటుంది ఉంటాడో ఏదో అనుకుంటున్నాం.
కింద చూద్దాం ఒకసారి. ఓకే, ఈడ చేయొచ్చులే మనం. దీన్ని ఫాస్ట్గా దీన్ని స్పీడ్ చేసేస్తా, అంటే ఫాస్ట్గా తావి మీకు లోపల సామాన్ పెట్టి చూపిస్తా. అంటే సామాన్ పెట్టేటప్పుడు యూజ్ చేస్తారు ఎట్లయినా, అట్లే లోపల పొంగన మన సామాన్ ఐరన్ గేట్ ఫుల్ గేట్ వేసేద్దాం. ఇంకా వీడియో ఎండ్ అవుతుంది. ఫస్ట్ అది చార్ట్ చేసుకుందాం కొంచెం. ఓకే రైట్, లెట్స్ డూ. ఓకే ఫైనలీ ఇప్పుడైతే మొత్తం కేవ్ లాగా చేసినాం. ఇప్పుడైతే బెడ్, క్రాఫ్టింగ్ టేబుల్, ఫర్నెస్ పెట్టాలి. ఫస్ట్ రిస్పాన్ పాయింట్ సెట్ చేసుకున్నాం. దీన్ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం, అంటే పైన స్లాబ్ పెట్టి. ఫస్ట్ అయితే క్రాఫ్టింగ్ ట్రై చేద్దాం. నాకు స్లాబ్ రెసిపీ వచ్చి అనుకుంటా, వితౌట్ ఆటోగ్రాఫ్తో ఒకసారి ట్రై చేద్దాం. నాకు తెలిసి 2 times ఇట్లా ఫ్లాట్గా పెట్టాలేమో. 3 7 2 8 4 2. ఓకే షట్, నేను బాల్స్ సారీ ఏం కాలే ఉండలే. బాల్స్ చేద్దాం అనుకున్నా యాక్చువల్గా, నేను మీకు తెలియదు. ఓకే టార్చ్ అయితే పెట్టేద్దాం ఇప్పుడే, ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళిపోయినాక మళ్ళీ మాబ్ స్పాన్ ఓకే రీస్పాన్ అవుతుంటా అంటే కాను, ఎందుకంటే ఒకసారి అయిపోయాక రీస్పాన్ ఎందుకు అవుతాం మళ్ళీ. కానీ అంటే ఐటమ్స్ డిస్పాన్ అవుతాయి కాబట్టి. ఓకే దీంతో మన డే 3 కూడా అయిపోయింది, ఎందుకంటే డే 2 అన్నీ మనది చనిపోయినప్పుడు అయింది. అంటే గుడ్ మార్నింగ్ గైస్, మీకేం కనిపించగానే బయట గుడ్ మార్నింగ్ రీస్పాన్ కాల్ సెట్ చేసుకున్నాం కదా మంచిగా. ఓకే ఇప్పుడైతే ఫర్నెస్ పెట్టడం మీద 2 ఫర్నెస్. ఐరన్ స్మెల్ చేద్దాం అనుకుంటున్నా, దీంట్లో ఐరన్ పెట్టదాం కొంచెం. ఐరన్ 55 ఉందిగా, ఇలా హాఫ్ అందులో హాఫ్ పెడతాం. ఓకే ఐటమ్స్ దాంట్లో పెట్టేసిన. ఇప్పుడైతే మనం ఐరన్ గేట్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక చెస్ట్ వేస్ట్ చేసినాక. హెల్మెట్, ఒక షూస్, ఎందుకంటే అంత అయిపోయింది, ఆల్మోస్ట్ అంత అయిపోయింది. జస్ట్ 2 మిగిలి ఉండే. ఇప్పుడు దీంతో మనం ఫుల్ ఐరన్ గేట్ అయిపోయినట్టే. నేనైతే మిగిలిన సమ్మె పెట్టదాం, మన ఇంపార్టెంట్ ఐటమ్స్ మాత్రం ఇట్లా ఇక్కడ పెట్టుకుందాం. జస్ట్ ఐరన్, ఒక వాటర్ బకెట్, టార్చెస్ అట్లా ఏదైనా అది పెడదాం అనుకుంటాం. మిగతా అంతా దీంట్లోనే పెడతా ఆబ్వియస్లీ నేను. ఓకే గైస్ ఇప్పుడైతే మీరు చూడొచ్చు నాది ఫుల్ ఐరన్ గేట్ అయిపోయింది. అంటే వీడియో ఎండ్ అయినట్టే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సపోర్ట్ చేయండి. వీడియోకి చేయడానికి నాకు కొంచెం 1 hour అయింది, కాబట్టి నేను దీన్ని హాఫ్ చేసుకుంటా, దీన్ని స్పీడప్ చేసుకుంటా 30 minutes దాకా తీసుకొచ్చిన అనుకుంటా. ఐ థింక్ సో, మినిమం 14-15 అయితే ఉండొచ్చు, ఏమో దాకా తక్కువ ఉండొచ్చు. కానీ దీంట్లో ఎక్కువ మైనింగ్ పార్ట్ ఉండే కాబట్టి ఏమనుకోకండి ప్లీజ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పక్కా హౌస్ అయితే కదాం, అంటే మీరు కాన్వర్సేషన్ చెప్పండి. టిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.